దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు నామమును బట్టి దేవుని యొక్క సేవకుడిగా పలకరించటానికి ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ మేల్కొలుపు ప్రార్థన నిత్యము మిమ్మల్ని మేల్కొలుపుతూ దేవుని యొక్క సన్నిధిని మీకు దగ్గర చేస్తూ మీ దిన ప్రారంభాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రారంభముగా ప్రారంభించటానికి ఈ మేల్కొల్పు ప్రార్థన ఎంతో సహాయపడుతుందని నేను నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, లెగిచాము, ఏదో ఆదరా బెదరా మరి పళ్ళు తోముకున్నాం, ఏదో కొంచెం కడుపులో పడేసుకున్నాం, క్యారేజీ సర్దుకున్నాం, ఏదో ఆ హ్యాంగర్కి తగిలించినటువంటి బట్టలు ఉన్నాయి, అవి వేసుకుని పోయాం. ఈ లైఫ్ స్టైల్ పెద్దగా అంతగా చెప్పుకోదగినటువంటి లైఫ్ స్టైల్ ఇంకా. విజ్ఞత లేనివాడు, స్పృహ లేనివాడు, విచక్షణ లేనివాడు, భవిష్యత్తు కొరకు లేదా బతుకు కొరకు సరైన ఆలోచన లేనివాడు, ఒక ప్లానింగ్ లేనివాడు, జీవితాన్ని ప్రేమించలేనివాడు, జీవితాన్ని ఇష్టపడలేనివాడు, జీవితం మీద మమకారం లేనివాడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి రోజును ప్రారంభిస్తూ నీ దేవుడిని నువ్వు ఆధారంగా చేసుకుని నీ రోజును ప్రారంభిస్తూ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వేకువనే లేచి నీ సమయ పాలన, నీ రోజును విభాగించుకుని, నీ సమయాన్నంతటిని కూడా విభాగించుకుని ఓ చక్కటి స్ట్రాటజీతో, ఒక ప్రణాళికతో నువ్వు రోజును చేయగలిగితే, రోజును ప్రారంభించగలిగితే, ఆ రోజుకు తగినట్టుగా నువ్వు నడుచుకోగలిగితే, సాయంత్రం అయిన తర్వాత అమ్మయ్యా నేను చక్కగా నా రోజును ఉపయోగించుకోగలిగాను, నా రోజును నేను చక్కగా వాడుకోగలిగాను అని ఒక భరోసా లేదా ఒక మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది, ఒక తృప్తి అనేది ఉంటుంది. సాయంత్రం పడుకునే ముందు ఒకసారి మీ రోజంతటిని ఒకసారి చూడండి వెనక్కి. చూస్తే ఏం చేసావు? ఏమీ లేదు. ఇలాంటి దినములు నీకు ఎన్ని ఇవ్వబడితే ఏంటి లాభం? 100 సంవత్సరాల బ్రతికి ఏంటి లాభం? ప్రియ సహోదరుడా, సహోదరి, భూమికి బరువే తప్ప ఇలాంటి క్రమము లేనటువంటి జీవితం వలన ఏదైనా ప్రయోజనం ఉందంటారా? ప్రియ సహోదరుడా, సహోదరి, యెహోవాయే నాకు ఆధారం. కీర్తనకారుడు అంటాడు 3వ కీర్తనలో 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును. పండుకొని నిద్రపోయి మేలుకుందును. ఎవరిని ఆధారంగా చేసుకుని? యెహోవాను ఆధారంగా చేసుకునంట పండుకోవడం, నిద్రపోవడం, మేలుకోవడం. అంటే ఒక గుండెల మీద ఒక నిశ్చంత, ఆ గుండెల నిండా ఒక అభయం, ఆ గుండెల నిండా ఒక తృప్తి ఉన్నప్పుడే నిద్రపోయేటటువంటి స్థితి, నిద్రపోయేటువంటి అనుభవం కలిగి ఉంటాం. అలాంటి నిద్ర ఎప్పుడు వస్తుందండి? తృప్తిగా మనము మన రోజుని చేయగలిగినప్పుడు, ఆ రోజుని మనం సరైన క్రమంలో ఉపయోగించుకున్నప్పుడు ఆ నిద్ర వస్తూ ఉంటుంది. ఈ నిద్రపోతులు ఉంటారు, వారి గురించి నేను మాట్లాడట్లేదు. వారి గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే సమయము వృధా చేయొద్దని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారి కోసం మాట్లాడుకుని సమయాన్ని వృధా చేసుకోవడం అనేది మనం చేసే పొరపాటు. కాబట్టి అలాంటి వారి గురించి మాట్లాడద్దు, మనం కోసం మాట్లాడదాం. ఎవరైతే జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చుకుందాం అనే ఆలోచన చేస్తున్నారో వారి కోసం మాట్లాడదాం.
ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే జీవితం మీద మమకారం పెట్టుకున్నారో, ఎవరైతే జీవితాన్ని ఇష్టపడుతున్నారో వారి కోసం మాట్లాడదాం. వారికి నేను ఇచ్చే సలహా సూచన, యెహోవాయే నువ్వు ఆధారంగా చేసుకో. అప్పుడు నీవు పండుకుని నిద్రపోయి మేల్కొందువు. మేల్కోవడం అంటే సరైన నిద్ర నీకు వస్తుంది. సరైన నిద్రలో నువ్వు పుష్కలంగా నిద్రపోతే నీ ఆరోగ్యానికి అది మంచిది. నీ ఆరోగ్యం అంతా కూడా నువ్వు సమృద్ధిగా నిద్రపోయినప్పుడు, అంటే ఆ రాత్రి సమయంలో నువ్వు పండుకుని నిద్రపోయి మేల్కొనే సమయానికి నువ్వు ఎంతైతే నిద్ర సరైన రీతిలో చేస్తావో, అంటే అంత డీప్ నిద్ర చేస్తావో దాన్ని బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది. నువ్వు సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యము సరిగ్గా ఉండదు. సరైన నిద్రను నువ్వు కలిగి ఉండకపోతే నీ ఆరోగ్యము కృషించిపోద్ది. నువ్వు సరైన నిద్ర లేకపోతే నీవు ఆ నెక్స్ట్ రోజుని సరిగ్గా పని చేయలేవు. కాబట్టి నీవు సరైన రీతిలో నిద్రపోవాలి. అలా నిద్రపోవాలంటే సరైన రీతిలో పడుకోవాలి. సరైన రీతిలో నువ్వు పడుకోవాలి అంటే యెహోవాను నువ్వు ఆధారంగా చేసుకుని, ఆయననే ఆనుకుని నీ యొక్క దినమును, నీ యొక్క రోజును, నీ యొక్క సమయాన్ని, నీకు ఇవ్వబడుతున్న కాలాన్ని ప్రాపర్ ప్లాన్లో సద్వినియోగపరుచుకుంటే ఆ విధంగా తృప్తిగా నువ్వు పడుకోగలుగుతావు. తృప్తిగా నువ్వు పడుకున్నప్పుడు చక్కటి నిద్ర నీకు వస్తుంది. చక్కటి నిద్ర నీకు ఆరోగ్యదాయకం. అలాంటి నిద్రలోకి నువ్వు వెళ్ళిన తర్వాత చక్కగా నువ్వు మేల్కొంటావు. అంటే ఆ నిద్ర తీరిన తర్వాత, ఆ అలసటంతా తీరిన తర్వాత నీ శరీర కండరాలు, శరీర నరాలు, శరీర అవయవాలన్నీ కూడా సేద తీరిన తర్వాత, బలపరచబడిన తర్వాత, అలసిన స్థితి తృప్తి చెందిన తర్వాత నువ్వు మేల్కొంటావు. సమయానికి మేల్కొంటావు. చక్కటి సమయానికి మేల్కొంటావు. ప్రియ సహోదరుడా, ఎంత ఆశీర్వాదకరమండది. లేచి మేల్కొని మళ్ళా యెహోవానే నువ్వు ఆధారంగా చేసుకుంటూ ప్రార్థన చేసి నీ రోజును ప్రారంభించుకుని, నీ దినమును ప్రారంభించుకుని, నీ సమయాన్ని ప్రారంభించుకుని నీవు ఆ రోజంతా కూడా మరి చక్కటి దీవెనకరమైన ప్లానింగ్తో వెళ్తావు. జీవితాన్ని ప్రేమించేవాడు, జీవితం మీద మమకారం పెంచుకున్నవాడు, జీవితాన్ని ఇష్టపడేవాడు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నేను స్వాగతిస్తున్నాను. ఈరోజు నుండి అయినా నీ దేవుడైన యెహోవాను ఆధారంగా చేసుకుని సరైన క్రమంలో నువ్వు మేల్కొని, సరైన క్రమంలో నీ యొక్క రోజును ప్రారంభించి, సరైన క్రమంలో నీ యొక్క పనులు చేసుకోగలిగితే నువ్వు చక్కటి స్థితిని, చక్కటి అనుభవాన్ని, చక్కటి ఆరోగ్యదాయకమైన పరిస్థితులను నీ జీవితంలో కలిగి ఉంటావు. ప్రియ సహోదరుడా, నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కన్ను మూసుకున్నట్లయితే దయగల తండ్రి, బిడ్డలను దర్శించండి. నిన్నే ఆధారంగా చేసుకుని ఈ రోజు నుండి కూడా సరైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలని, సరైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఎవరైతే ఆశపడుతున్నారో దర్శించండి నాయన. వారిని జీవితాన్ని మేలుకరంగా, ధనికరంగా మార్చండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.